ఒక సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందనే దానికి ట్రైలర్ ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది. ట్రైలర్ని బట్టి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, మార్కెట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఆ సినిమా రిజల్ట్ ఇలా ఉండబోతున్నటువంటి ఒక అంచనాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగని ట్రైలర్ చెప్పిందే ఫైనల్ అవ్వదు. ఒక్కోసారి అద్భుతమైన ట్రైలర్ చూస్తాం, ఆ తర్వాత సినిమా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వేరియేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని పెద్ద సినిమాలకి, ముఖ్యంగా స్టార్ హీరోలు, టాప్ హీరోల సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. పెంచేలాగానే ట్రైలర్స్ కటింగ్ కూడా ఉంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టుగా పుష్ప 2 ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలామందికి చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతోంది, ఈ సినిమా మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది, ఇలాగానే ఉన్నాయి తప్ప ఈ సినిమా ఈ ట్రైలర్లో ఈ లోపం ఉంది, ఈ ట్రైలర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ట్రైలర్లో ఈ మైనస్లు ఉన్నాయి అన్న విషయం చాలామందికి అది పట్టించుకోవట్లేదు కూడా జనాలు. నిజంగా ట్రైలర్ అంత బాగుందంటే నిజంగానే బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఒక సాధారణ కమర్షియల్ సినిమా ఇది పుష్ప అనేది. మన పుష్ప అనే సినిమా ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు రెగ్యులర్గా నిజానికి తెలుగులో సినిమా పెద్దగా ఆడలేదు, అంటే బ్లాక్ బస్టర్ కాదు, నార్త్లో సూపర్ హిట్ అయింది. తెలుగులో అంచనాలని అందుకోలేదు అనేది వాస్తవం. అలాంటి ఒక సినిమా సెకండ్ పార్ట్ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా అంచనాలని డబుల్ చేసే పనిలో మేకర్స్ ఉంటారు. ఒక ట్రైలర్ కూడా రాకుండానే ఈ సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక కట్టు లేకుండా ఆ రేంజ్ బిజినెస్ చేయడం అనేది ఫస్ట్ టైం పుష్ప 2కే జరిగిందనేది వాస్తవం. ఇది ఏ స్టార్ హీరోకి ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇప్పటివరకు ఏదైతే మనం పాన్ ఇండియా టాప్ హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళ సినిమాలకు కూడా సినిమా ట్రైలర్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడము, అది 1000 కోట్లు అవ్వడం, ఆ బడ్జెట్కి 2 పైన, అది ఒక రేర్ ఫీట్ పుష్ప ఆల్రెడీ సాధించేసింది. ఇంకా ట్రైలర్ చూస్తే కనుక ఈ ట్రైలర్ రిలీజ్కి బీహార్లోని పాట్నా, నిజానికి బీహార్ ప్రాంతం సినిమాలకు పెద్దగా దగ్గరగా ఉండే ఏరియా కాదు. సినిమా పిచ్చి ఉన్న జనాలు తక్కువగా ఉండే ఏరియా, కొంచెం పావర్టీ ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అది వలసలు ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఒక అల్లు అర్జున్ లాంటి హీరోకి ఇంత పెద్ద స్థాయిలో రెస్పాన్స్ రావడం, ఇంత పెద్ద స్థాయిలో రిసెప్షన్ రావడం అనేది దేశవ్యాప్తంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనూ ఏ స్టారు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది వాస్తవం. నిజంగా ఒక పబ్లిక్ మీటింగ్కి, పొలిటికల్ పబ్లిక్ మీటింగ్కి డబ్బులు పెట్టి గ్యాదర్ చేసినా కూడా అంతమంది జనం రారేమో అన్నంత రేంజ్లో పబ్లిక్ రావడం అనేది ఒక అరుదైనటువంటి విషయంగానే చెప్పాలి. ఇంతవరకు తెలుగు సినిమా హిస్టరీలో, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి ఫీట్ జరగలేదు, దట్టు ట్రైలర్ లాంచ్ కోసం. సో ఇక ట్రైలర్ పరంగా చూసుకుంటే కనుక ఇందులో ఏమున్నాయి, పుష్ప 2కి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి అంటే, పుష్ప అనే సినిమా, పుష్ప ద రైజ్ అనే సినిమా టైటిల్కి తగ్గట్టుగానే మెల్లగా రైజ్ అవుతుంటుంది. ఎలా సాధారణ వర్షంలా మొదలైనటువంటి పుష్ప మనకి చివరికి వచ్చేసరికి ఒక జడివానలాగా ఎండ్ అవుతుంది. బట్ పుష్ప 2 ట్రైలర్ చూస్తే కనుక ఇది స్టార్టింగే జడివానలాగా స్టార్ట్ అయిపోయి ఒక సునామీలాగా ఎండ్ కాబోతుందన్న విషయం ఈ ట్రైలర్ మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ రేంజ్లో ఒక కమర్షియల్ సినిమా మీటర్కి మనకి ఏదైతే కొన్ని మీటర్స్ ఉంటాయి కమర్షియల్ సినిమాకి సంబంధించినటువంటి ఫార్మాట్స్లో, ఆ ఫార్మాట్స్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఫ్రేమ్లో ఒక ఎలివేషన్ కనిపిస్తుందంటే ఆ ఫ్రేము, ఆ ఎలివేషన్ ఉన్న ప్రతి సీను హైలైట్ కాబోతుందని అర్థం. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మామూలుగా మనకు రెగ్యులర్గా సినిమా భాషలో చెప్పుకుంటే ఒక 10 మినిమం ఒక 10 హై మూమెంట్ ఇచ్చే సినిమాలు ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అంటారు. బట్ ఎంటైర్ ట్రైలర్ మనకి నెక్స్ట్ లెవెల్ గ్రాఫ్ పెరుగుతూనే పోతూ ఉంది. డైలాగ్స్ చూసుకుంటే కనుక పుష్ప అంటే ఫైర్ అన్నాడు, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటున్నాడు, అప్పుడు నేషనల్ అన్నాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటున్నాడు. వైల్డ్ ఫైర్. ఒక ఫస్ట్ పార్ట్లో తన అమ్మాయి ప్రేమ కోసమే ఆరాటపడి విపరీతమైనటువంటి ఎంతో చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి పుష్ప అమ్మాయి ప్రేమ కోసం చాలా ఆరాటపడతాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తన కాళ్ళకి దాసోహం అవుతాడు. ఒక కమర్షియల్ స్టార్డమ్ ఉన్నటువంటి హీరో, పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉన్నటువంటి హీరో, ఒక ఇండస్ట్రీలో టాప్ 5 ప్లేస్లో ఉన్నటువంటి హీరో, ఇలాగ ఒక హీరోయిన్ కాళ్ళతో తనకి ఆ కాళ్ళ పట్టుకోవడం అనే ఒక ఫీట్ చేయడం అనేది చాలా అరుదుగా చెప్పాలి మనం. పెళ్ళమ్మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. నిజానికి గతంలో మహేష్ బాబు 1 నేనొక్కటే సినిమాలో ఒకటి అట్లా చేసినట్టున్నాడు. బట్ ఇది చూస్తే ఇంకా అంతకంటే డీప్గా కనిపిస్తుంది. ఇలాంటివి అంటే కంటెంట్కి సరెండర్ అయినప్పుడు హీరోలు వాళ్ళ ఇమేజ్ తాలూకు వాటిని మిస్ కాకుండా కంటెంట్ని వదులుకోకుండా ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక పుష్ప 2 లాంటి వండర్స్ క్రియేట్ అవ్వచ్చు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ని ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక బీహార్ లాంటి ప్రాంతంలోనే ఆ రేంజ్ రిసెప్షన్ ఈ సినిమాకి వస్తే కనుక అటు ఒకవైపు ట్రైలర్ రిలీజ్ కూడా ట్రైలర్ లాంచ్ బీహార్లో జరుగుతుంటే ఆ ఫీట్ని ఇండైరెక్ట్గా బెంగాల్ ప్రాంతంలో కూడా కొంతమంది ఫ్యాన్స్ రీక్రియేట్ చేశారు. అది అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంత భారీగా పెరిగిందనేది ఈ ట్రైలర్ రిలీజ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చూస్తుంటే ఈ పుష్ప 2 మ్యాక్సిమం రికార్డ్స్, ఇప్పటివరకు తెలుగులో ఉన్నటువంటి మ్యాక్సిమం రికార్డ్స్ని
ఆల్మోస్ట్ వాషౌట్ చేసేలాగా కనిపిస్తుందని చాలామంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. సరే, అది అనాలిసిస్ అనేవి సినిమా తర్వాత మనం చెప్పుకుంటాం కాబట్టి, కాకపోతే అంచనాల పరంగా చూసుకుంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకోవడమా, లేదా ఎవరి అంచనాకు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతోంది. మ్యాక్సిమం చెప్తున్నది ఏంటంటే బాహుబలి సినిమాకి సంబంధించినటువంటి రికార్డ్స్ పుష్ప 2 క్లియర్ చేయబోతా ఉందనేది చాలా ఎక్కువగా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మనకి బాహుబలి 2 టైంలో కూడా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ బీహార్ లాంటి ప్రాంతంలో జనాలు తీసుకొచ్చారు అంటే నమ్మడానికి లేదు. నిజానికి అంత పెద్ద జనాన్ని చూసిన తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో వరుసగా వీళ్ళు దేశవ్యాప్తంగా ప్రమోషన్ చేయబోతున్నారు. అది ఖచ్చితంగా మిగతా ప్రాంతాలను ఇన్స్పైర్ చేస్తుంది. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పిఆర్ కానీ, ఇదంతా కలిపి కూడా ఒక రేంజ్, ఒక మానియా అయితే పుష్ప 2 క్రియేట్ చేయబోతున్నది మనకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 2 వీక్స్లో మనకి సినిమా రాబోతుంది. ఒక 2 వారాల తర్వాత డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 రెగ్యులర్గా చూసుకుంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఉన్నటువంటి సినిమానే. కానీ ఆ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ, ఆ సినిమా ట్రైలర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ చూస్తే కనుక ఈ సినిమా చాలా రికార్డులు క్రియేట్ చేయబోతోంది, చాలా రికార్డులు బద్దలు కొట్టబోతోంది అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది మనకి డిసెంబర్ 5న తెలిసిపోతుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్.